ఓపెన్ చేసాం. థ్యాంక్ యూ అన్న. మీరు వచ్చిన తర్వాత మీ ఆశీస్సులతో ఈరోజు 80 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ బిల్డింగ్లు ప్రారంభించుకోవడం జేఎన్టీయూ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నర్సరావుపేట కొత్త జిల్లాకి ఇది ఒక ఆణిముత్యంలాగా మాకు ఉంటుందని చెప్పి మేమందరం భావిస్తున్నాం అన్న. తప్పకుండా అలానే డిగ్రీ కాలేజీ పీజీ కోర్సెస్ లేవు సార్ ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి పల్నాడు ఏరియాకి ఒక పీజీ సెంటర్ కూడా ఇస్తే బాగుంది. థ్యాంక్ యూ సార్. Final year student of University College of Engineering, Narsaraopet. Sir, and you? Yes sir, I am very fortunate that I am given a chance to talk with you sir, to interact with you sir. And actually I belong to a region Pidiguralla sir, which is about 30 kilometers from Narsaraopeta. Actually being a student of Palnadu region, I was so happy and very with full of expectations when this university was granted in 2016 sir. But as the time passed, our university has not any infrastructure or like lab infrastructure as well as the buildings. Because of this initiative, whatever you have taken, it will help for the future. I am one of the students getting benefited with the Vidya Divana. The schemes Vidya Divana, Vasant Divana and Amodi are really very helpful for the sake of students' well development, sir. Then in this COVID pandemic 19, unlocked to a greater extent for our students. Then as a part of NSS activities, when we visited various schools around Narsaraopet, Jannalagadda and Uppalpadu, we witnessed the happiness of the children for the delicious and nutritious food, that is Jagananna Goru Muddala Padakam. Thank you very much sir. And finally, you are very much aware, though it was established 4 years ago, we have little infrastructure. We people are looking forward to see the UCN Kankani campus with full-fledged infrastructure so that we can enhance various opportunities, enlightening us. Hope it will be done as soon as possible so that our juniors will be more benefited. Thank you for giving this wonderful opportunity, sir. నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాం. దానికి కూడా 5 acres ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో ఇట్ విల్ బెనిఫిట్ ఆల్ ద జేఎన్టీయూ స్టూడెంట్స్ అండ్ అదర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మా పార్లమెంట్ సభ్యులు కృష్ణలా విద్యార్థులందరి వైపు నుంచి కూడా ధన్యవాదాలు సార్. ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ కూడా 2000 ర్యాంక్ లోపల, ఎంసెట్ 2000 ర్యాంక్ లోపల వచ్చిన మెరిటోరియస్ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అటువంటి వారు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ అద్దె క్యాంపస్లో చాలీ ఫ్యాకల్టీ లేరు, ఎక్విప్మెంట్ లేదు, ల్యాబొరేటరీ ప్లేస్మెంట్ సంపాదించారు, ఫెసిలిటీస్ ఏం లేకపోయినా కానీ వీరందరికీ కనుక ఇప్పుడు మనం ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా కేటాయిస్తే కనుక వీళ్ళు తప్పకుండా రాష్ట్రాన్ని మంచి పురోగతి తీసుకెళ్తారు సార్. అయితే మీ ముందు ఒక పాయింట్ చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఈరోజు బిల్డింగ్స్ అయితే శాంక్షన్ చేశాము. రెండవది, ఇక్కడ ఎలిజిబుల్ ఫ్యాకల్టీ 80 మంది ఫ్యాకల్టీ ఉండవలసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 30 మంది మాత్రమే ఉన్నారు. మొన్న మనము సచివాలయాల ఉద్యోగాలకు ఇస్తే ఇక్కడ నుంచి 6 ఫ్యాకల్టీ వెళ్ళిపోవడం జరిగింది సచివాలయ ఉద్యోగాలు చేయడానికి. కాబట్టి పరిస్థితి ఒకసారి మనం గమనించి తొందరలో ఈ ఫ్యాకల్టీ పొజిషన్స్ అన్ని ప్రొఫెసర్స్ లేరు సార్, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, వీళ్ళందరినీ కూడా తొందరగా కనుక మనం ఫిల్అప్
ఓకే సార్ ఒకసారి సార్ ఒక నిమిషం ఇస్తారు సార్, ఒక నిమిషం సార్ సార్ కరెక్ట్గా సార్ ఓకే అది అడుగు పెట్టాలి నర్సరావుపేట కాబోయే జిల్లాకి ఆణిముత్యం లాంటి జేఎన్టీయు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత శంకుస్థాపన చేసుకోవడం, ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు శాశ్వత బిల్డింగ్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయలతో 5 బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా నర్సరావుపేటకి 200 బెడ్స్ ఈరోజు పట్టా నూతన హాస్పిటల్. ఏదైతే కోవిడ్ పేషెంట్లు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ, అదేవిధంగా గుంటూరు విజయవాడ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 200 బెడ్స్కి ఇక్కడ హాస్పిటల్ పాయింట్లు, అదేవిధంగా 90 వెంటిలేటర్లు, దాదాపు 15 మానిటర్లు, మరి ప్రైవేట్ డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్ కూడా చాలామంది ఈ హాస్పిటల్ కోవిడ్ కోసం పనిచేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ సమక్షంలో ఇక్కడే నర్సరావుపేట పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడే మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో కోవిడ్ అయిపోయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో 200 బెడ్ హాస్పిటల్, అక్కడేమో పాత హాస్పిటల్లోనే 150 బెడ్గా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, ఈ రెండు కూడా కంటిన్యూ చేస్తూ నర్సరావుపేటలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి సగౌరవంగా తెలియజేస్తాం. నాకు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఈ ఇనాగ్రేట్ చేసినందుకు, ఫౌండేషన్ స్టోన్ వేసి 5 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నేను 2006లో సార్ పులివెందుల్లో పనిచేశానండి. ఫౌండర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను సార్ జేఎన్టీయూ పులివెందుల్లో. అప్పుడు నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారితో అసోసియేట్ అయ్యి 11 నెలల్లో ఫస్ట్ అకాడమిక్ బ్లాక్ను కట్టాము సార్. 2 సంవత్సరాల్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా వచ్చేటట్టు మేము మీ బ్లెస్సింగ్స్తో ఈ ఇన్స్టిట్యూషన్లో కూడా డెవలప్మెంట్లో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. రియల్గానంటే ఈ ఏరియా పిల్లలు, పేరెంట్స్, మా పల్నాడు పీపుల్ కూడానండి 4 సంవత్సరాల జర్నీ అండి. 4 సంవత్సరాల జర్నీలో ఎంతో ఎదురు చూస్తున్నారు సార్. ల్యాబ్స్తో సహా అన్ని కూడా కమిషన్ చేసే కార్యక్రమం కూడా ఆల్ ది వెరీ బెస్ట్. Being residents of Nashropet, we have been awaiting this moment, and thank you very much, sir. We are really privileged to be a student, to be students of first outgoing batch. I, as a girl, I am very thankful to you, sir, for the Disha Act. There is no hesitation in saying that Disha, ma Strila Patla, ma Strila no. మన పల్నాడు ప్రాంతాన్ని నర్సరావుపేటలో జేఎన్టీయూ క్యాంపస్కి 80 కోట్లతోటి 5 బ్లాకులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఫ్యాకల్టీ కూడా శాంక్షన్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన జిల్లా హాస్పిటల్లో ఈ కోవిడ్ సంబంధించి కేసులన్నీ పెట్టడం కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు అందరూ కూడా కలెక్టర్ గారు అందరూ దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చేసి, గౌరవ శాసనసభ మహేష్ గారు, కృష్ణారెడ్డి గారు అందరూ ఇక్కడ కావాల్సిన ఆక్సిజన్ సుమారు 80 వెంటిలేటర్లు కూడా తీసుకొచ్చి త్వరితగతిన మన గుంటూరు తీసుకెళ్ళక్కలేకుండా కోవిడ్ కేసులు కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఉన్నా కానీ ఇక్కడ చేయడం కోసం ఈ జిల్లా హాస్పిటల్ని అప్ చేయడంలో భాగంగా దీన్ని త్వరితగతిన కోవిడ్ సెంటర్ కింద దీన్ని చేసి పూర్తి స్థాయిలో 150 బెడ్స్కి ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. సుమారు 90 వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.